ఒక 4 రోజులు చూసేటప్పటికి ఆయనకు అర్థమైంది, అందరికన్నా ముందు ఈ వ్యక్తి వస్తున్నారు, అందరికన్నా చిట్ట చివర వెడుతున్నాడు. వెళ్ళేటప్పుడు ఏదో తనలో తనే భావన చేసుకుంటూ మురిసిపోతూ సంతోషపడిపోతూ వెడుతున్నారు. ఈయనే హనుమా అని నిర్ధారించుకున్నారు. ఒక రోజున ఆ వ్యక్తి వెడుతుంటే తులసీదాసు గారు హఠాత్తుగా వెళ్ళి ఆయన 2 పాదములు గట్టిగా పట్టుకుని, మీరు హనుమ నాకు తెలుసు, నన్ను బుకాయించవద్దు, నాకు రామచంద్రమూర్తి దర్శనం చేయించండి, ఆయన దర్శనం కోసం వెంపర్లాడుతున్నానని ప్రార్థించారు. తులసీదాసు గారి యొక్క భక్తి ప్రపత్తులను బాగా తెలుసున్నటువంటి వారు హనుమ. అటువంటి మహానుభావుడికి ఎవరి భక్తి ఎటువంటిదో తెలియదు. ఆ భక్తి తెలుసున్నవారు కాబట్టి లేపి అన్నారు, తప్పకుండా, కానీ ఇక్కడ కాదు, నువ్వు చిత్రకూటానికి వెళ్ళు, అక్కడ కామదగిరి అనబడేటటువంటి ఒక పర్వత శిఖరం ఉంది, దానికి ప్రదక్షిణించి నీకు సీతారామ